రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో సిద్దిపేట చౌరస్తా వద్ద 72 కిలోల కేక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని, అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 72వ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమైన అందరికీ శుభాకాంక్షలు. 3 అడుగులు ఉన్నలు కూడా ఇవాళ మన సార్ని ఒక మాట అంటారు, ఏమంటే నిన్ను మట్టి పెట్టడం నా బాధ్యత అని. అరే 3 అడుగులో పొట్టోడా, ఇక్కడ సవాల్ చేస్తున్నాము. కేసీఆర్ ను తీసే దమ్ము నీకు లేదు. నీ ముండ్ల కుర్చీని కాపాడుకో. ముందుగా నీ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా నీ కుర్చీ కసరు పెట్టాలి. కాంగ్రెస్ వాళ్లకు సవాల్ విసురుతున్నాం. నెక్స్ట్ స్థానిక ఎన్నికలలో గెలిచి చూడమని మేము సవాల్ విసురుతున్నాం. రామాయంపేట మండలం నుంచి దామర్ చెరువు గ్రామం కేటీఆర్ గారు మా ఊరల్లుడు కాబట్టి మొట్టమొదటి సీటు దామర్ చెరువు గ్రామం నుంచి కేసీఆర్ గారికి బహుమతి అందిస్తామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జితేందర్ గౌడ్ గారికి, కౌన్సిలర్స్కి, ఉమామహేశ్వర్ గారికి, చంద్రం గారికి, మన కోఆప్షన్ మెంబర్స్కి, గ్రామ నాయకులకు, ఎంపీటీస్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీస్లకు, వేదిక మీద ఉన్న అందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ముఖ్యంగా యూత్కి, నిజాంపేట నుండి వచ్చిన మా సోదరులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం, మండలం మరియు నాయకులందరూ కలిసి 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను, అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతేనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి, తటాకాలు నింపి, మరి మిషన్ కాకతీయ తెచ్చి, మిషన్ భగీరథ తెచ్చి, అదే కాకుండా మన నీళ్ళను కూడా, సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణను 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ కావాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే ఆగమైన మా బతుకులు మళ్ళీ బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్గా రాబోయే కాలం కేసీఆర్ది. కేసీఆర్ గారికి పునర్వైభవం వస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా పూర్వవైభవం వస్తుంది. తీసుకొచ్చే బాధ్యత కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి అందరి ప్రజల మన్నలు పొంది, అందరి పేద చిన్న చితక అందరి ప్రజల మన్నలు పొందింది గౌరవ కేసీఆర్ గారు. కాబట్టి రాబోయే కాలం మరి తెలంగాణ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి, మనోధైర్యం కోల్పోవద్దు. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. రైతు భరోసా వస్తుంది, రైతు బీమా అన్నిటిని కూడా
గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో రక్షిస్తారు. మిమ్మల్ని అందరినీ కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాం. ఇప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు రైతు భరోసా సరిగా లేదు, రైతు బీమా సరిగా లేదు, మీకు రుణమాఫీ సరిగా కాలే, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేవు, కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం. డెఫినెట్గా రాబోయే కాలంలో కేసీఆర్ వస్తారు. మళ్ళీ రైతుల కష్టాలన్నీ పోతాయి, మా అక్క చెల్లెల కష్టాలు పోతాయి, మా ఆడబిడ్డల కష్టాలు పోతాయి, మా అన్నదమ్ముల కష్టాలు పోతాయి, మా యువత కష్టాలు పోతాయి, మా కార్మిక కర్షక రైతాంగ అందరి కష్టాలు పోగొట్టే విధంగా గౌరవ కేసీఆర్ గారు వస్తారు. గౌరవ కేసీఆర్ గారితో అయితే తప్ప ఈ పూటకో మాట మాట్లాడే వాళ్ళతో కాదు. పూటకో మాట చేంజ్ చేసేది. అదేవిధంగా ఒక్కరికి శృతి లేదు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయరాదట. వీళ్ళకి ఒక్కొక్కరికి శృతి లేదు. ఒక మంత్రికి శృతి లేదు, ఒక ఎమ్మెల్యేకి శృతి లేదు. శృతి లేని వాళ్ళు రాష్ట్రం వెళ్తుండ్రు, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు రాష్ట్రం వెళ్తుండ్రు. ఆర్థికం ఎంతుందో తెలియదు, ఆర్థిక ఇబ్బందులు ఎట్లున్నాయో తెలియదు. అయినా కానీ రాష్ట్రాన్ని ఏలుకుంటా పూటకో మాట మాట్లాడి అభివృద్ధిని కుంటుపరిచి తెలంగాణ ప్రజలు లాగం చేస్తుండ్రు. భయపడకుండా తెలంగాణ ప్రజలారా డెఫినెట్గా కేసీఆర్ రాజ్యం ముందున్నది. గౌరవ కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు ఒకటే కోరుతా ఉన్నాం, కేసీఆర్ సార్ ఆగే పడో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు 72వ జన్మదినం జరుపుకుంటున్న గౌరవ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెదక్ నియోజకవర్గం తరఫున రామాయణపేట పట్టణ మండల నిజాంపేట మండలాల తరఫున అన్ని మండలాల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు కేసీఆర్ గారికి ఆరోగ్యాలను ఇచ్చి మళ్ళీ పూర్వవైభవం ఇచ్చి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించే విధంగా కేసీఆర్ గారిని మరి చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రామాయణపేట టౌన్ పట్టణ మండల నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.